అది 90s కాలం. గ్రామం మధ్యలో ఉన్న ఆ పెద్ద మర్రి చెట్టు కింద ప్రతిరోజు పిల్లల నవ్వులే సంగీతం. ఉదయం స్కూల్ అయిపోగానే పుస్తకాలు పక్కన పెట్టి అందరం ఒకే చోట చేరేవాళ్ళం. మర్రి చెట్టు ఊడలు పట్టుకుని ఒకసారి నువ్వు, ఇంకోసారి నేను అంటూ గాలిలో ఊగుతూ నవ్వులు చిందించేవాళ్ళం. కొంతమంది పిల్లలు పాత టైర్లు తెచ్చుకుని రోడ్ల మీద తోసుకుంటూ ఎవరు ముందుకెళ్తారో అని పోటీ పడేవాళ్ళు. చెట్టు వెనకాల దాగుడు మూతలు, కాలంతో కలిసి నవ్విన క్షణాలు ఇప్పటికీ చెవుల్లో మ్రోగుతూనే ఉన్నాయి. ఇంకో మూలలో మట్టిలో కూర్చుని గోళీలాట. ఒక్క గోళీ గెలిస్తే మొత్తం ప్రపంచమే గెలిచినట్టు ఆనందం. సాయంత్రం ఎండ తగ్గాక అందరం కలిసి చిన్న చెరువు దగ్గరకు పరుగులు. నీటిలో ఈత, నీళ్లను చల్లుకోవడం. అమ్మల కోపం కూడా అప్పటికి భయం కాదు. అదే సమయంలో గ్రామం ఆడపిల్లలు పొలిమేర దగ్గర అష్టాచమ్మ ఆడుతూ పాటలు పాడుతూ సరదాగా గడిపేవాళ్ళు. సాయంత్రం కాగానే మళ్ళీ ఆ మర్రి చెట్టు కిందే అందరం చేరి పెద్దలు చెప్పే చిన్ని చిన్ని కథలు వింటూ నిద్ర కళ్ళల్లోకి వచ్చేదాకా కూర్చునేవాళ్ళం. అప్పుడు మా దగ్గర మొబైల్ లేదు, టీవీ లేదు, డబ్బు లేదు, కానీ స్నేహం ఉంది, సంతోషం ఉంది, నిజమైన బాల్యం ఉంది. ఆ బాల్యం మళ్ళీ రాదు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి ఎప్పటికీ.